పంది తిన్నట్టు తిని బర్రె బొర్రినట్టు బోరుతాను గల్మల్లా పట్టనే వాడతలేవు కదా. అబ్బా ఏం మాట్లాడతావు నువ్వు? గల్మల్ల పట్టానని మాట్లాడతాను, పట్టి చూపి అన్నాడే. దీని గువ్వలలో రాలే చుట్టా ఏమనుకుంటానవో. ఏ ఊకాక పోటీకి పోరని అన్నట్టు ఎత్తావు. నువ్వు పడతావని తెలవడానికి ఇప్పుడు గల్మ పలగొట్టాలనా? చెప్పు ఊక, నువ్వు పడతావు సలానే ఉన్నది పడతావు. ఏందే గప్పుడెప్పుడో పెళ్ళి అప్పుడు వచ్చినాం, అద్దంటారు రమ్మంటివి, మనం గుర్తుపడతారు అనేవాళ్ళు. దే ఎందుకు గుర్తుపట్టరాయ్యా? మనమే దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తేవి. పోగానే పోరగాన్లు తాంబాలను తెచ్చి కాలు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకుంటారు. ఏందనుకుంటానో నువ్వు? అవునానే అంత మంచిగా చూసుకుంటానే. ఓ మరి ఏమనుకుంటానో, ఓనాడు మటను, ఓనాడు చికెను, ఓనాడు గుడ్లు, ఓనాడు బోటి తీరొక్కటి వండుతారు. వారం రోజులు అడుగు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఏమనుకుంటాను? చేపలు పెడతారా అనే మరి. ఏ పెద్ద పొల మస్తు అంటుంది పా. అట్లా అని చెప్పేది ఉంటే నేను 4 జతలు బట్టలు తెచ్చుకుంటుంది కాదే. పిచ్చి 4 జతలేంది? ఇప్పుడు నాకు 4 చీరలు, నీకు 2 అంగి పీసులు పెట్టారా? పెడతారు పా నాడు. మరి పొరగాలతో మంచిగా మాట్లాడు. నీ అవ్వ మళ్ళీ అదే మాట అంటావు. ఎవరు వాళ్ళు? సంచి పట్టుకొని ఉరికత్తాళ్ళు ఆగడు పడ్డోళ్ళ లెక్క ఎర్రటండిరా. మీ అవ్వగారా ఏంది వాళ్ళు? వాళ్ళకని చూస్తా అంటే మీ అబ్బాయి లెక్కనే ఉన్నారు.